మాజీ మంత్రి శంకర్ నారాయణకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సవాల్ విసిరారు. గత 5 ఏళ్లలో ఎప్పుడూ జరిగినంత అభివృద్ధి ఈ 7 నెలల్లో చేసి చూపించామని ఆమె అన్నారు. పెనుకొండ రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డుకు ఆమె భూమి పూజ చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ పెనుకొండలో 151 కోట్లతో నూతన రోడ్లకు భూమి పూజ చేసినట్లు వివరించారు. గతంలో ఇదే రోడ్ల మీద తాము వరి నాట్లు వేసి నిరసన తెలిపామన్నారు. ఈ రోడ్లు బాగు చేయాలని అప్పటి మంత్రి శంకర్ నారాయణతో పాటు చాలా మందికి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. మేము చేసిన అభివృద్ధి గురించి ఎక్కడ నిరూపించేందుకైనా సిద్ధమన్నారు. ప్లేస్ వారు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఉన్నప్పుడు మరి శంకర్ నారాయణ గారికి అందరికీ మేము విన్నపించాము. ప్రజలు కూడా వెళ్ళి ధర్నాలు కూడా చేశారు. మేము కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తూ వరి నాట్లు కూడా నాటాం. ఆ రోజే చెప్పాం ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మేము ఈ రోడ్లు పూర్తి చేస్తామన్నా ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అదేవిధంగా కొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయి. గుడిపల్లి దగ్గర కావచ్చు, మన లేపాక్షి షాపు దగ్గర కావచ్చు, మరికొన్ని పరిస్థితులు రాబోతున్నాయి. మరికొంతమందికి ఉపాధి కూడా కల్పించబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అహర్నిశలు మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు రాష్ట్ర స్వర్ణాంధ్రప్రదేశ్గా మారడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి వైసీపీ గత 5 సంవత్సరాల్లో ఏం పని చేసింది, మరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చించడానికైనా సిద్ధమే, వెలుగొండ నియోజకవర్గానికి చర్చించడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. 5 ఏళ్లుగా వాళ్ళు ఏం చేశారో 6 నెలల్లో మేమేం చేశామనడానికి చర్చించడానికి సిద్ధమైతే ప్లేస్ వాళ్ళు డిసైడ్ చేసినా నేను సిద్ధంగా ఉన్నాను అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను.